హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సెలవుల రోజుల్లో పిల్లలకి ఇది ఒకటి తాగిస్తే పిల్లల గట్ హెల్త్ అన్నది చాలా చాలా బాగుంటుంది. ఇదేంటి అంటే వాము, జీలకర్ర, తర్వాత సోంపు కలిపి ఆ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ని తాగిస్తే సెలవు రోజుల్లోనే ఎందుకన్నామంటే వాళ్ళకి మంచిదన్నమాట. స్కూల్ టైంలో మనకి ఎలాగా టైము దొరకదు, వాళ్ళు తాగలేరు. అందుకోసం సెలవు రోజుల్లో ఇది తాగిస్తే చాలా మంచిది. సో తాగించండి, బెటర్. వాళ్ళకి డైజెషన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. డైజెషన్లో గట్ హెల్త్లో ఏమైనా పురుగులు ఏమైనా ఉండుంటే కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు జీలకర్ర, వాము ఇలాంటివన్నీ కూడా తాగిపిస్తుండాలి. వేపాకుల కషాయం కూడా చాలా చాలా మంచిది, పిల్లలు తాగాలి. కానీ చాలా మంచిదనమాట. అందుకోసమే అప్పుడు మన చిన్నప్పుడు వేప పుల్లలతోని మనం బ్రష్ చేపించేవాళ్ళు. సో అది మన కడుపులో ఉన్న పురుగుల్ని, చిన్న చిన్న వాటిని అన్నిటిని అది పోగొడుతుందనమాట. ఇప్పుడు ఎవరు వేప పుల్లలతో కాదు కదా, కొంచెం చేదుగా ఉన్న టూత్ పేస్ట్‌తో కూడా బ్రష్ చేయమంటే చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్, 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 స్వీట్. ఆఖరికి జలుబు, దగ్గు మందులు కూడా స్వీటే. అది కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని చెప్పి మనకు తెలియకుండానే మనం బోలెడంత షుగర్ అన్నది మనకి వెళ్ళిపోతుంది. విచ్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ బ్యాడ్ ఫర్ అవర్ గట్ హెల్త్ అనమాట. గట్ అన్నది మనకి సెకండ్ బ్రెయిన్ అంట. మీరు తెలిస్తే మన మెంటల్ హెల్త్‌కి అది కూడా చాలా హెల్ప్ చేస్తది. అన్నీ బాగే ఉంటాయండి. ఏం తిన్నా డైజెషన్ చేసుకునే కెపాసిటీ అప్ టు 25 వరకు బానే ఉంటది. దాని తర్వాతే మనం చిన్నప్పుడు చేసిన పిచ్చి పనులవి రిజల్ట్స్ అన్నవి కనిపించడం మొదలెడతది. మాక్సిమం మనం ట్రై చేద్దాం బాగా ఉంచడానికి. తర్వాత దేవుడి దయ, ఎవరి అదృష్టం వాళ్ళది. పిల్లల్ని అంటాం కానీ వాళ్ళ అదృష్టాలని మనం కనము. సో మన ట్రై మనం చేయాలి. దాని తర్వాత ఎవరిష్టం ఆడిది అని నేను అనుకుంటాను. చాలా బ్రతిమాలనమాట. అందులో చేదు కూడా లేదు. ఇట్స్ యమ్, చాలా టేస్టీగా అనిపిస్తది. జలుబు, దగ్గు అన్నప్పుడు దీంట్లో కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని తాగితే ఇంకా మంచిగా గొంతుకి అన్నది రిలాక్స్‌గా అనిపిస్తదనమాట. అండ్ నా కోసం నేను ఒక మంచి శాండ్‌విచ్ చేసుకుంటున్నాను. పొటాటో, కార్న్, ఆనియన్ మిక్స్ చేసి ఆల్రెడీ ఉంచేసుకున్నాననమాట. నిన్న రాత్రే మీల్ ప్రెప్‌లో భాగంగా. మంచిగా ఒక బ్రెడ్‌కి దాన్ని అప్లై చేశాను. దాని తర్వాత దాన్ని 2 వైపులా మంచిగా టోస్ట్ చేసుకున్నా. అండ్ ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ నేను నా స్వీట్ కార్న్ పొటాటో శాండ్‌విచ్ అన్నది తిన్నా. ఈరోజు ఇందులో చీజ్ ఏస్తే ఇంకా బావుంటది. బట్ చీజ్ ఈరోజు ఎందుకో ఎయ్యాలనిపించలేదు. అందుకోసం ఎయలేదనమాట. దిస్ ఈజ్ మై బ్రేక్‌ఫాస్ట్ విచ్ లుక్స్ సో యమ్ అండ్ టేస్ట్ సో యమ్ అనమాట. అండ్ దాని తర్వాత ది ఇండస్ వ్యాలీలోని ప్రెషర్ కుక్కర్స్ అన్నీ చాలా మంచి మంచి డిస్కౌంట్స్‌లోనే దొరుకుతున్నాయండి. మీరు కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకసారి వెబ్‌సైట్ చూపిస్తున్నాను. మనకి అన్ని రకాలవి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఐరన్ కుక్‌వేర్ అవ్వచ్చు, స్టీల్ కుక్‌వేర్ అవ్వచ్చు, అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్ ఫర్ హెల్తీ కుకింగ్ అనమాట. మీకేం కావాలి అనుకుంటే వాటన్నిటిని మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. మన కూపన్ కోడ్ కూడా ఉంది, టీ శిరీష అనేసి. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తది. ఆ డిస్కౌంట్‌ని కూడా యూజ్ చేసుకోండి. దాని తర్వాత మంచిగా పర్చేజ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా సీజన్డ్ ఉన్న కుక్‌వేర్ అనమాట. అంటే ఐరన్ కుక్‌వేర్ మొత్తం మంచిగా సీజన్డ్ ఉంది. సో మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్స్, కంప్లీట్‌లీ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అనమాట. చాలా అంటే చాలా బావుంటాయండి. క్వాలిటీ అయినా, పర్ఫెక్ట్ సైజ్ అయినా అండ్ మంచి మంచి కోంబోస్ కూడా ఉంటాయి. మీరు వాటిల్ని కూడా ట్రై చేయొచ్చనమాట. దాని తర్వాత నేను మీతో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే నా కూపన్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోద్దు ఫర్ ఎక్స్ట్రా డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఈరోజు నేను మీకు లంచ్ షేర్ చేస్తున్నాను. తర్వాత నేను మీతో ఇంకో మాట చెప్పాలనుకున్నా. మేము నిన్న 'హాయ్ నాన్న' సినిమాకెళ్ళాము. మూవీ వాస్ సో గుడ్. ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఈ రోజుల్లో అన్ని సినిమాలు చాలా హై బడ్జెట్‌లో పెట్టేసి బీభత్సమైన ఫైటింగ్, బీభత్సమైన లైక్ నెక్స్ట్ లెవెల్ ఫైటింగ్, లైక్ చాలా చాలా హెవీ సినిమాలు కదా! సో 'హాయ్ నాన్న' ఈజ్ సో సింపుల్, నార్మల్, ఒక స్టోరీ బేస్డ్ సినిమా. చూస్తున్నంత సేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ సకానికి ఎక్కువ సినిమాలు అసలు ఈ రోజుల్లో యూ బై ఏ యూఏ రావట్లేదు. అన్నీ ఏ. ఫస్ట్ అసలు 'సలార్' వెళ్దాం అనుకున్నాం. నాకు హై బడ్జెట్ అయినా, లో బడ్జెట్ అయినా 'సలార్' లాంటి సినిమాలు కూడా బాగా నచ్చుతాయన్నమాట. కానీ ఏంటంటే అది ఏ సర్టిఫికేట్ ఎక్కడ మనం ఓపెన్ చేయగాన మీ ఐడీ ప్రూఫ్ పట్టుకొని రండి, అప్పుడే మేము మీకు థియేటర్‌లోకి అలౌ చేస్తాం అని అంటుంది. ఓకే అనుకున్నాము. నార్మల్ థియేటర్స్‌లోకి వెళ్తే అలౌ చేస్తారేమో కానీ ఈ థియేటర్స్‌లోకి అలౌ చేయట్లేదు. అదో పెద్ద సమస్య అయిపోయిందనమాట. కొంచెం అందరూ చూసేటట్టు సినిమాలు తీయండబ్బా! పిల్లల్ని ఎక్కడ వదిలేస్తాము చెప్పండి మీరే. ఓహ్!
ఈ ఈ సినిమాలన్నీ మళ్ళీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిపోతాయి. నెట్‌ఫ్లిక్స్‌లోని, ప్రైమ్‌లోని రిలీజ్ అయిపోతాయి. అప్పుడు టీవీల్లో అందరూ చూసేస్తున్నారు. ఓహ్ మై గాడ్! ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం ఈజ్ సో బిగ్, 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 బిగ్ చాలా చాలా కష్టం. ఇన్ని జనరేషన్స్‌లో ఇంత కష్టం పిల్లల్ని పెంచడం అన్నది ఇదే అని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన కంట్రోల్‌లో ఏది లేదు అన్న ఫీలింగ్ వస్తుందనమాట. ఈ మనం జనరేషన్‌లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు నాకొక ఫీలింగ్ ఏంటంటే, మనమే అమ్మానాన్నలకి భయపడ్డాము. మనమే మన పిల్లలకి భయపడుతున్నాం. మనకెవడు భయపడట్లేదు అన్న సిట్యుయేషన్‌లో ఉంది. అండ్ ఇంతకుముందు పిల్లలు పాడవ్వాలి అనుకుంటే బయటికెళ్ళాలి, చెడు స్నేహాలు చేయాలి, అప్పుడే వాళ్ళు పాడవుతారు అనేసి ఒక థాట్ ప్రాసెస్ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. జస్ట్ ఒక ఫోను చాలు. చాలా చాలా కష్టం. అండ్ కొంతమంది పేరెంట్స్ అయితే అన్‌లిమిటెడ్ ఇచ్చేస్తున్నారనమాట. లైక్ నేను మొన్న కొంతమందిని చూసాను. లైక్ వాళ్ళు చిన్న పిల్లలే లైక్ చాలా చిన్న పిల్లలు. వాళ్ళ చేతిలోనే ఐఫోన్‌లు, యాపిల్ వాచ్‌లు అన్నీ పెట్టుకుంటున్నారనమాట. వాళ్ళని చూసి మిగిలిన పిల్లలందరూ వాళ్ళ మమ్మీలు కొంటారు. నువ్వు కొనవు, నువ్విది, నువ్వు అది అనడం స్టార్ట్ చేసేస్తున్నారు. లైక్ వేరే కంట్రీస్‌లో నేను అబ్జర్వ్ చేసాను. వ్లాగ్స్ అన్నీ చూస్తుంటాం గదా! వాళ్ళు కంట్రీ మొత్తం ఒకలాగే ఉంటదనమాట. లైక్ ఆ కంట్రీలో తినే ఫుడ్ మొత్తం ఒకలాగే ఉంటాది. సో, అందరూ ఆ పోర్జియే తింటారు. అందరూ ఆ శాండ్‌విచే తింటారు. సో, కొంచెం బావుంటదనమాట పిల్లల్ని పెంచడానికి. వాళ్ళ కంట్రీలో ఎవరి పిల్లలకి వాళ్ళు సర్టెన్ ఏజ్ వరకు ఎవరు ఫోన్ ఇవ్వరు కాబట్టి ఎవరు అడగరు. ఎవరు లైక్ యూ గాట్ మై పాయింట్. లైక్ సర్టెన్ రూల్స్ ఆర్ అందరికీ అనమాట. అది మనకి కొంచెం తక్కువైపోయింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రేమని చూపించే విధానం అన్నది ఈ రోజుల్లో మెటీరియలిస్టిక్ థింగ్స్‌తోనే ఉండడం వల్ల చాలా చాలా టెన్షనొచ్చేత్తందనమాట. నిన్న నేను ఆ 'హాయ్ నాన్న' సినిమాలో గూడా సినిమా చూస్తున్నంత సేపు నేనొక్కటి రియలైజ్ అయ్యా. ఈ మల్టీప్లెక్స్‌కి నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ ఈస్ టు గో టు మల్టీప్లెక్స్ థియేటర్స్‌కెళ్ళడం. నిన్న సినిమా చూసిన తర్వాత నిన్నే కాదు ఈ మధ్యన లైక్ లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో ఐ హేట్ గోయింగ్ మల్టీప్లెక్సెస్ అనమాట. ఎందుకు అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ఎక్స్‌పెన్సివ్ టికెట్ రేట్లు. సెకండ్ థింగ్ టూ ఎక్స్‌పెన్సివ్ పాప్‌కార్న్స్ ఇవి అవి ఎంత ఎక్స్‌పెన్సివ్ అంటే ఒక 1000 టుసుకుమని ఎగిరిపోద్ది. అండ్ నిన్న మేము జస్ట్ చెప్తున్నాను అంతే నాట్ లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది. మీలో ఎంతమంది అగ్రీ చేస్తారన్నది చెప్పండి. లైక్ మేము నిన్న ఒక బర్గర్ ఆర్డర్ చేసాము. కొన్ని ఫ్రైస్ ఆర్డర్ చేసాము. ఆ! ఆల్‌మోస్ట్ ఒక 600-700తో డబ్బులు ఎగిరిపోయాయన్నమాట. బట్ ఒక బర్గర్ తెచ్చి నలుగురు 4 ముక్కలు చేసుకొని తిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక ముక్కే వచ్చింది. సో, ఎవరు సాటిస్ఫైడ్ కాదు. ఫ్రైస్ ఆర్డర్ చేసాము. అందరికి 2, 2 ఫ్రైసే వచ్చినట్టు అనిపించింది. లైక్ ఎవరు సాటిస్ఫైడ్ కాదు. ఖర్చు పెట్టినోళ్ళకి డబ్బులకి అర్థమైపోతాయి. వాళ్ళు కోపం అయిపోతారు. తిన్న వాళ్ళకి కడుపు నిండదు. అంటే అదొక వియర్డ్ సిట్యుయేషన్ అయిపోయింది. దానికన్నా సింగిల్ స్క్రీన్స్‌కెళ్ళడం అంత ఉత్తమం లేదు. సింగిల్ స్క్రీన్‌కెళ్తే ఒక్కొక్కడు ఒక్కొక్క పెప్సీ కొనుక్కోవచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్క 2, 2 సమోసాలు తినొచ్చు. లైక్ ఎవ్రీవన్ విల్ బి సాటిస్ఫైడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ మల్టీప్లెక్స్‌లు అస్సలు మంచిది కాదు. ఫ్యామిలీస్‌కి అస్సలు మంచిది కాదు. పిల్లలు చిన్నగున్నప్పుడు కొంచెం షేర్ చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు కానీ పిల్లలు పెద్దయిపోయిన తర్వాత చాలా చాలా కష్టం అన్న ఫీలింగ్ వచ్చింది. మీ ఈ ఈ ఒక్క కారణం వల్లే మూవీస్‌కెళ్ళడం ఎళ్ళే వాళ్ళ మనుషుల సంఖ్య దిగిపోయింది. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను 'తేజా'ది డైరెక్టర్ 'తేజ' గారిది. అతనేం చెప్పారంటే సినిమా ప్రైస్ రేట్ సినిమాని చంపేయట్లేదు. పాప్‌కార్న్ రేట్ చంపేస్తుంది అని. నిన్న నేను ఎగ్జాక్ట్‌లీ అదే ఫీల్ అయ్యాననమాట. సో, మీలో ఎంతమంది నా మాటతో ఏకీభవిస్తారు అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మనం మాట్లాడుకుంటూ యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాం. దాని తర్వాత పాలకూర పప్పు తయారు చేస్తాము. అండ్ దాని తర్వాత ఈ పొడుగు పొట్లకాయ అంటారు కదా! అదొకటుంది మా ఇంట్లోని. దాన్ని బియ్యం పిండేసి పెన్నం మీద ఏపుదామని డిసైడ్ అయ్యా. దాంతో పాటు వంకాయలు కూడా ఏపుదాం అనుకున్నా. అప్పటికే 3 అయిపోయింది. ఇంక చాలులే ఇంకేం వండుతావు అనేసి ఇంకా ఆపేసాననమాట. ఇది కూడా ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను. బ్యూటిఫుల్ అంట. ఎంత థిక్‌గా ఉంటదో తెలుసా? దానిది బాటమ్ మనము హల్వాలు ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు థిక్ బాటమ్‌తో ఉన్నవి చాలా చాలా బావుంటాయన్నమాట. అలాంటివన్నీ వండడానికి కూడా ఇండస్ వ్యాలీలో స్టీల్ కుక్‌వేర్ అన్నది సూపర్బ్‌గా పనిచేస్తది. అందులో అన్నీ ఉంటాయి. థిక్ బాటమ్ ఉంటది, పల్చని బాటమ్ ఉంటది. సో, మనకి ఎలాంటిది కావాలో మనం అలాగా ప్రిపేర్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చనమాట. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక్క 2 నిమిషాల పాటు బాయిల్ చేసేస్తాను. ఈలోపు మన చికెన్ కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఈసారి చికెన్ కర్రీలో కొద్దిగా ఎక్కువ ఆయిల్ యాడ్ చేశా. ఎందుకంటే నేను ప్రతిసారి చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మరి కొంచెం ఆయిల్ ఎయ్యండి. ఎందుకంత కక్కుర్తిలాగా ఏస్తారు అన్నారు. సో, అది గుర్తొచ్చి కొద్దిగా ఎక్కువ ఆయిల్ యాడ్ చేశాననమాట.
ఎంత యమ్మీగా అనిపించింది తెలుసా చికెను. చాలా టేస్టీగా ఉంది. ఎంత సింపుల్‌గా చేస్తామో డిషెస్‌లో అంత యమ్మీనెస్ ఉంటది అని నా ఫీలింగ్ అనమాట. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమైనా ఎక్స్‌ట్రా యాడ్ చేస్తే ఏమి తినరబ్బా! నాకు అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది తెలుసా! లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవ్వట్లేదు. అందరూ అందరూ ఈ ఈ టైంలోనే ఎక్స్‌పీరియన్స్ చేసేదే అనుకుంటా. లైక్ ఎక్కడికెళ్ళాలనిపిస్తుంది ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి ఎక్కడికెళ్ళాలనిపించట్లేదు. తిరగాలనిపిస్తుంది, తిరగాలనిపించట్లేదు. ఏదేదో చేసేయాలనిపిస్తుంది, ఏమి చేయాలనిపించట్లేదు. మేబీ వీటన్నిటికి రీజన్ ఈ చలేనై ఉంటది. బెడ్ మీద నుంచి దిగబుద్దెయ్యట్లేదు, అన్ని పనులు చేసేయాలనిపిస్తుంది. సంవత్సరంలో 2 నెలలుండే చలికి మనకే ఇలా ఉంటే, ఆ యూరోప్ కంట్రీస్ అన్నిట్లోని 6 నెలలు, 7 నెలలు చలే ఉంటదంటే, అందుకే వాళ్ళకెక్కువ డిప్రెషన్‌లన్నీ వస్తూ ఉంటాయేమో. అండ్ నేను మొన్న ఈ అప్పడాలు కాలుస్తున్నప్పుడు ఎవరో డైరెక్ట్ ఫ్లేమ్‌లో కాల్చకూడదని జెప్పారు. ఇట్స్ ఓకే అండి. అప్పుడప్పుడే కదా మనం జేస్తాము. హ! అండ్ ఇట్స్ ఓకే అని నా ఫీలింగ్ అనమాట. ఈ పొడుగు పొట్లకాయల్ని కొంచెం బాయిల్ చేస్తాను కదా! దాన్ని కొద్దిగా తీసి దాంట్లోని ఉప్పు, కారం, నువ్వులు, బియ్యం పిండి యాడ్ చేసేసాను. యాడ్ చేసి వీటిల్ని పెనం మీద బాగా ఫ్రై చేసుకుంటా అనమాట. చాలా యమ్మీ వస్తది. ఒకసారి ట్రై చేయండి. మనం ఇలాగ అన్నీ చేసుకోవచ్చు. వంకాయ చేసుకోవచ్చు, పొడుగు పొట్లకాయలు చేసుకోవచ్చు, బీరకాయలు చేసుకోవచ్చు. ఇంకేం జేయొచ్చు. ఇవి నేను చేసేవి ఎక్కువగా. చాలా చాలా టేస్టీగా ఉంటది. క్రిస్పీనెస్ ఉంటది. ఆ వెజిటబుల్‌ది ఫ్లేవర్ తెలుస్తది. అన్నీ అనమాట. సో, నాన్ స్టిక్ పాన్ అయితేనే బాగొస్తది. ఐరన్ పాన్‌లో కూడా చాలా బా వస్తది. బట్ ఐరన్ పాన్ మంచిగా సీజన్డ్ అయ్యుంటేనే బా వస్తదనమాట. ఐయామ్ యూజింగ్ జస్ట్ లైక్ నార్మల్ నాన్ స్టిక్ పాన్ అనమాట. మీకు కావాలంటే ఐరన్ పాన్‌లో ఏసుకుంటే టేస్ట్ డబల్ అయిపోతదనమాట. చాలా అంటే చాలా బావుంటది. అండ్ మంచిగా ఆయిల్‌ని కోట్ చేయండి. కొద్దిగా ఎక్కువ ఆయిలే పడతది. నాట్ లైక్ మరి చుక్క నూనె కాదు కానీ కొద్దిగా ఆయిలేస్తే ఆ క్రిస్పీనెస్ అన్నది బా వస్తదనమాట. లేకపోతే ఆ క్రిస్పీనెస్ అన్నది బాగా రాదు. అన్నీ ఒకసారి ఏసేయొచ్చు. ఒకటి ఏమెయ్యక్కర్లేదు. అన్నీ ఒకసారి ఏసేయండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వీటన్నిటిని టర్న్ చేయండి. దాని తర్వాత కొద్దిగా సేపు కుక్ అవ్వనివ్వండి. ఫ్రై అవ్వనివ్వండి. అంతే. సో, మనం ఈరోజు హాయ్ నాన్న హైలీ రికమెండ్ పిల్లలతో కూడా కలిసెళ్ళొచ్చు. పిల్లలు అంటే నా దృష్టిలో టీనేజర్స్ గురించి చెప్తున్నా. నాట్ లైక్ చిన్న పిల్లలు. అందరూ కలిసెళ్ళొచ్చు. ఏమి ఆడ్ సీన్స్ ఎక్కువేం లేవు. అదనమాట నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు సలార్ చూడాలని మనసులో తెగ కుతూహలంగా ఉంది. అసలు అవ్వట్లేదు. ఏం చేస్తాం చెప్పండి. ఒక చెల్లో ఎవరో ఒకళ్ళు మన ఇంటి పక్కన ఉంచుకోవాలనమాట. లేదా మమ్మీలనైనా ఉంచుకోవాలి. అప్పుడు మనం హ్యాపీగా తిరగొచ్చు. దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అన్ని లింక్స్ ఉంటాయి.